4th class English, 5th lesson, food is desert journey. ఇందులో గ్లోసరీ చూద్దాం. ట్రైబ్, ఫ్యామిలీ, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. క్యారవాన్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ ఏ డిసర్ట్. పౌచ్, ఏ స్మాల్ బ్యాగ్. రెస్క్యూ, సేవ్ ఫ్రమ్ డేంజర్. పైరేట్స్, robbers at sea or in a desert. Gallop, run like a horse. Mirage, false appearance of a pool of water in a desert. Quicksand, deep wet sand into which heavy objects sink easily. Oasis, an area in a desert where there is a water and plants. Compass, an instrument for finding directions. Next, a group of people traveling together in a desert. Group of people డిసర్ట్లో ట్రావెల్ చేయడాన్ని ఏమంటామంటే క్యారవాన్. ఏ పీస్ ఆఫ్ క్లాత్ వోర్న్ ఓవర్ ద ఫేస్ ఫర్ ప్రొటెక్షన్. మనము ఫేస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫేస్ పైన కప్పుకునే ఒక పీస్ ఆఫ్ క్లాత్ని ఏమంటామంటే వేల్. ఏ పర్సన్ హూ రాబ్స్ అదర్ ఆర్ కమిట్స్ వైలెన్స్ ఎట్ సీ ఆర్ ఇన్ ఏ డిసర్ట్. సముద్రపు దొంగలు, పైరేట్స్. అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఫైండింగ్ డైరెక్షన్స్, మనం డైరెక్షన్స్ కనుక్కోవడానికి వాడే పరికరాన్ని ఏమంటామంటే కంపాస్. ద వర్డ్స్ బిగ్గర్, బెటర్, ఓల్డర్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ టూ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సేమ్ క్వాలిటీస్ ఆర్ ప్రాపర్టీస్. సేమ్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని మనం కంపేర్ చేయడానికి బిగ్గర్, బెటర్, ఓల్డర్ ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఓల్డ్ అంటే ఓల్డర్, బిగ్, బిగ్గర్, గుడ్, బెటర్. నెక్స్ట్ 4th క్లాస్లో 6th లెసన్ హానెస్టీ. ఇందులో గ్లోసరీ చూద్దాం. జెంట్లీ, సాఫ్ట్లీ. వైప్, టు క్లీన్. హియర్ ఆఫ్టర్, ఫ్రమ్ నౌ ఆన్. నెక్స్ట్ ఈ చాప్టర్లోని గ్రామర్ పార్ట్ చూద్దాం. వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ కంజంక్షన్స్. మనం ఏవైనా 2 సెంటెన్సెస్ని కలపడానికి ఉపయోగించే పదాలను కంజంక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్స్, బట్, అండ్, బికాస్, సో, ఆర్, ఎక్సెట్రా. ఇక్కడ చూద్దాం. విమల లైక్స్ సింగింగ్, విమల లైక్స్ డాన్సింగ్. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్. దీన్ని మనం ఇప్పుడు కంజంక్షన్స్ యూజ్ చేసి కలపాలి. విమల లైక్స్ సింగింగ్ అండ్ డాన్సింగ్. సెకండ్ వన్, రాజు ర్యాన్ ఫాస్ట్ ఇన్ ద రేస్, రాజు లాస్ట్ ద రేస్. ఇప్పుడు ఈ 2 సెంటెన్స్ని మనం కంజంక్షన్ యూజ్ చేసి కలపాలి. రాజు ర్యాన్ ఫాస్ట్ ఇన్ ద రేస్ బట్ లాస్ట్ ద రేస్. నెక్స్ట్ ఈ లెసన్లోని కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. దే బాట్ యాపిల్స్, మ్యాంగోస్, టమాటోస్ అండ్ బ్రింజల్స్. ఇందులో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, చూద్దాం. దే, మనం సెంటెన్స్ స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ వాడాలి. సో క్యాపిటల్ టీ. దే బాట్ యాపిల్స్. యాపిల్స్ తర్వాత మనం కామా యూజ్ చేయాలి. మ్యాంగోస్, కామా, టమాటోస్. టమాటోస్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి TOMATOES, టమాటోస్. అండ్ బ్రింజల్స్, ఫుల్ స్టాప్. నెక్స్ట్, చిన్న వాంటెడ్ పైనాపిల్స్ 2. స్మాల్ సి ఉంది కదా, క్యాపిటల్ సి. చిన్న వాంటెడ్ పైనాపిల్స్ 2 అంటే మనం పైనాపిల్స్ కూడా కావాలి కాబట్టి మనం TOO2 వాడాలి. ఇది క్వశ్చన్ కాదు కాబట్టి క్వశ్చన్ మార్క్ తీసేసి ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి. గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ పొలైట్ వే. మనము పొలైట్గా అంటే మర్యాదపూర్వకంగా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. దిస్ స్కూల్ ఈజ్ యువర్స్, కీప్ ఇట్ క్లీన్. ఈ స్కూలు మనది లేదా మీది, దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్, మీ సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ నాట్ యూజింగ్ యువర్ సెల్ ఫోన్, మీరు సెల్ ఫోన్ యూజ్ చేయకుండా ఉన్నందుకు ధన్యవాదాలు.
Do you think it is wise to throw rubbish in the school premises? స్కూల్ చుట్టుపక్కల స్కూల్ వాతావరణంలో చెత్త చెదారం వేయడం మీరు తెలివైన పని అనుకుంటున్నారా? ఇలా. నెక్స్ట్ లిజన్. సమ్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ సెవెరల్ పబ్లిక్ ప్లేసెస్. మనం ఎక్కువగా పబ్లిక్ ప్లేసెస్లో ఉండే కొన్ని సెంటెన్స్ చూస్తుంటాం కదా, అవి చూద్దాం. బీవేర్ ఆఫ్ డాగ్స్. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. నో పార్కింగ్. పార్కింగ్ చేయరాదు. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. అవుట్ సైడ్ ఫుడ్ తీసుకురారాదు. డోంట్ గో నియర్ ఎనిమల్స్. 7th లెసన్ ద బాయ్ అండ్ ద catapult. గ్లోసరీ. పెబ్బుల్, ఏ స్మాల్ స్మూత్ రౌండ్ స్టోన్. catapult, ఏ Y-shaped stick with a rubber band attached to it and used for a shooting stones. Excellent, very good, of very high quality. Peeping, looking curiously. Flutter, move lightly and quickly. Striking, giving a loud high shout. Beam, a long piece of wood which supports the roof. Step down, came down. Straw, dry grass. Peered, looked closely or carefully. Perched, landed and stayed on the branch. Garage, a place to keep vehicles. The names of young ones of animals. The young one of a cat is a kitten. అంటే క్యాట్ని మనం క్యాట్ అంటాం. అదే చిన్న క్యాట్ ఉంటుంది కదా, చిన్న పిల్ల, దాన్ని కిటెన్ అంటాం. టైగర్, టైగర్ బేబీని కబ్ అంటాం. టైగర్ ఈజ్ ఏ కబ్. గోట్ ఈజ్ ఏ కిడ్. ఓవెల్ ఈజ్ అన్ ఓవ్లెట్. డాగ్ ఈజ్ ఏ పప్పీ. ఈగల్ ఈజ్ ఏ ఈగ్లెట్. హెన్ ఈజ్ ఏ చిక్. పిగ్ ఈజ్ ఏ పిగ్లెట్. కౌ ఈజ్ ఏ కాఫ్. షీప్ ఈజ్ ఏ cow is a calf. Sheep is a lamb. Goose is a gooseling. Duck is a duckling. ఇలా యానిమల్స్ నేమ్స్ అండ్ యానిమల్ బేబీ నేమ్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూద్దాం. రేర్లీ, క్విక్లీ, కైండ్లీ, ఫాస్ట్, సూన్, స్లోలీ, హార్డ్, లో, హై, నీట్లీ, nicely, softly, sweetly. Such words are called adverbs. ఇక్కడ మనం వర్డ్స్ చూసాం కదా, ఇలాంటి వర్డ్స్ని మనం adverbs అంటాం. మిస్సింగ్ లెటర్స్. మీట్, గ్రీట్, బీర్, సీ, వీక్, స్వీట్, బీట్. మీట్, గ్రేట్, బియర్, సీ, వీక్, స్వీట్, బీట్. మీనింగ్స్ చూద్దాం. జాయ్ అంటే బ్లూ జాయ్, ద స్టేట్ బర్డ్ ఆఫ్ తెలంగాణ, పాలపిట్ట. బీటిల్స్, అన్ ఇన్సెక్ట్. నెక్స్ట్ 8th లెసన్ ద అన్లక్కీ ఫేస్. ద అన్లక్కీ ఫేస్ లెసన్లోని గ్లోసరీ చూద్దాం. ఎంపరర్, ఏ మ్యాన్ హూ రూల్స్ అన్ ఎంపైర్. సమ్మోన్డ్, కాల్డ్ అపాన్ టు డూ సంథింగ్. వేల్డ్, క్రైడ్. Executioner, a person who carries out an action of killing. Fate, unavoidable event. Innocent, without sin or pure. Fate అంటే విధిరాత. Hirachand told what had happened. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ముందు జరిగిన పని, తర్వాత జరిగిన పని, 2 సెంటెన్సెస్ ఉన్నాయి. అవి చూద్దాం క్లియర్గా. హిరాచంద్ టోల్డ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. హిరాచంద్ చెప్పాడు ఏం జరిగిందో అని. దేర్ ఆర్ 2 యాక్షన్స్ సజెస్టెడ్ బై ద వెబ్స్ టోల్డ్ అండ్ హ్యాడ్ హ్యాపెన్. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనం 2 యాక్షన్స్ యూజ్ చేస్తున్నాం. అందులో 2 వర్బ్స్ ఉన్నాయి. ఒకటి టోల్డ్, సెకండ్ వన్ హ్యాడ్ హ్యాపెన్. ద సెకండ్ వర్బ్ హ్యాడ్ హ్యాపెన్ టాక్స్ అబౌట్ ద యాక్షన్ డన్ ఎర్లర్.
హ్యాడ్ హ్యాపెన్ అనేది మనము ముందు జరిగిన పనిని తెలపడానికి ఉపయోగిస్తున్నాం. ద ఫస్ట్ వన్ టాక్స్ అబౌట్ ద యాక్షన్ డన్ లాటర్. టోల్డ్ అనేది తర్వాత జరిగిన పనిని తెలపడానికి యూజ్ చేస్తున్నాం. హిరాచంద్ టోల్డ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్. హిరాచంద్ చెప్పాడు, ఏం చెప్పాడు, ఏం జరిగిందో చెప్పాడు, అంటే ముందు జరిగిన పనిని చెప్పాడు. అంటే ఇది ముందు జరిగిన దాన్ని తెలపడానికి హ్యాడ్ హ్యాపెన్ యూజ్ చేస్తాం. తర్వాత జరిగిన పనిని తెలపడానికి టోల్డ్ యూజ్ చేస్తాం. వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్ బై జాయినింగ్ టూ వర్డ్స్. దీస్ ఆర్ కాల్డ్ కాంపౌండ్ వర్డ్స్. దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ కాంపౌండ్ వర్డ్స్. మనము టూ వర్డ్స్ని జాయింట్ చేసిన వర్డ్స్ని ఏమంటామంటే మనం కాంపౌండ్ వర్డ్స్ అంటాం. ఎనీ ఒక వర్డ్, వన్ ఒక వర్డ్. ఈ టూ వర్డ్స్ జాయిన్ అయ్యి ఇంకొక వర్డ్గా మనకి కనిపిస్తుంది. ఇలాంటి వర్డ్స్ని మనం కాంపౌండ్ వర్డ్స్ అంటాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. ఎనీవన్, వితౌట్, సంథింగ్, సమ్వన్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్, హర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, హౌ ఎవర్, వాట్ ఎవర్, బటర్ఫ్లై, హౌస్ ఫ్లై, వేర్ ఎవర్, నో వన్. ఇలా టూ వర్డ్స్ కంబైండ్ అయ్యి ఇంకో వర్డ్ ఏర్పడడాన్ని కాంపౌండ్ వర్డ్స్ అంటాం. మిస్సింగ్ లెటర్స్: చర్చ్, బ్రష్, మార్చ్, విష్, క్యాచ్, పుష్, ఫెచ్, ఫ్లాష్, మచ్, వాష్. Listen. A sentence makes a statement. Such type of sentences are called assertive sentence. స్టేట్మెంట్ లాగా ఉండే సెంటెన్స్ని మనం ఏమంటామంటే అసర్టివ్ సెంటెన్సెస్ అంటాం. ఏ సెంటెన్స్ ఆస్క్ ఏ క్వశ్చన్. సచ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. మనం క్వశ్చన్ చేయడానికి వాడే సెంటెన్స్ని ఏమంటామంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫన్నీ టూ. కొంతమంది ఫన్నీగా ఉంటారు. ఇది మనం మామూలుగా చెప్తున్నాం స్టేట్మెంట్ లాగా. సో ఈ సెంటెన్స్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అంటాం. వాట్ ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ ఏ లెఫ్ట్ హ్యాండర్. వాట్ అనే క్వశ్చన్ చేస్తున్నాం కదా, సో ఈ సెంటెన్స్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. స్టేట్మెంట్ లాగా మనం క్లియర్గా చెప్పి చివరిలో ఫుల్ స్టాప్ ఉంటే ఇలాంటి సెంటెన్స్ని అసర్టివ్ సెంటెన్స్ అంటాము. క్వశ్చన్ చేసే సెంటెన్స్ని ఏమంటామంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. సో 4th class English textbook complete. Thank you for watching.